ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 9వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. 9వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన ఆత్మీయ జీవితాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన క్రియలను అనగా దేవుడు చేసినటువంటి కార్యాలను మన జీవితంలో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, దేవుడు అనేక కార్యాలను జరిగించి ఉంటున్నాడు. ఈ యొక్క మాటలు మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటి ఆయన మరి చేసినటువంటి కార్యాలు అనేది మనం గమనించినట్లయితే, ఐగుప్తు దేశంలో నుండి మొదలుకొని మరి అనేక సందర్భాల్లో, అనేక పర్యాయాలు దేవుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజల పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటున్నాడు. వారిని కాచి కాపాడుతూ ఉంటున్నాడు. మరి ఆయన శాశ్వతమైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. న్యాయము తీర్చుటకు తన సింహాసనమును స్థాపించి ఉంటున్నాడు. మరి ఆయన అంత బలము కలిగినటువంటి దేవుడుగా ఉండి తన ప్రజలను ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. వారు ఆపదలో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు, వారి కన్నీటిలో ఉన్నప్పుడు, వారి దుఃఖములో ఉన్నప్పుడు, వారి బాధలో ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షమున ఉంటున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు, మనకు మరి అనునిత్యము కాచి కాపాడుతూ ఉంటున్నాడు. అందుకే దేవుడు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన క్రియలు మనం మర్చిపోతూ ఉంటున్నాం కొన్ని సందర్భాల్లో. అందుకే కీర్తనాకారుడే దావీదు అంటున్నాడు, దేవా నీవు చేసినటువంటి ఉపకారములకు నేనేమి చెల్లించదను, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తారని దావీదు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన క్రియలు శాశ్వతమైనటువంటి క్రియలు. ఆయన ప్రజలందరి పట్ల ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయనలో ఏ భేదమును లేదు, ఏ కపటమును లేదు. మరి ఆయన అందరినీ సమానంగా ప్రేమించేటువంటి దేవుడు. ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారందరిని కూడా ఆయన ఆదరించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉంటున్నాడు. ఆయన్ని కీర్తించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ ఆత్మతో, శక్తితో ఆయన్ని సేవించేటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన చేసినటువంటి కార్యాలు మన జీవితాల్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మరువకుండా ఆయన్ని మరి స్థితి గణపరిచేటువంటి వారిగా మనం ఉండాలని మరి దావీదు యొక్క ఉద్దేశంగా ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మరి ఆ దేవుడు చేసినటువంటి కార్యాలను మనం ఇతరులకు వివరించడం ద్వారా దేవుని నామాన్ని మహింపరిచినటువంటి వారిగా మనం ఉంటాం. మన జీవితాల్లో దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. మరి ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇడువుగా మన పట్ల ఆయన కృప చూపుతూ ఉంటున్నాడు. అందుకే ఆయన బట్టి ఆయన చేసినటువంటి క్రియలను ప్రజల్లో ప్రచురం చేసేటువంటి వారిగా, దేవుని గురించి చెప్పేటువంటి వారిగా, దేవుని వాక్యం గురించి వివరించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన కాక. ఆమేన్.